హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను 10వ తరగతిలో రాజధర్మం అనేటువంటి పాఠాన్ని మీకు ఇప్పుడు చిత్రాల ద్వారా మీకు ఇప్పుడు నేర్పిస్తాను. ఈ రాజధర్మం అనే పాఠాన్ని శ్రీకృష్ణ దేవరాయలు రచించారనమాట. అర్థమవుతుందా? ఇతనే అండి శ్రీకృష్ణ దేవరాయలు. ఈ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ రాజధర్మం అనే పాఠాన్ని రచించడము జరిగింది. ఈయన ఒక రాజే కాదు, గొప్ప కవి కూడా. ఇతను రాజే కాదు, గొప్ప కవి కూడా అన్నమాట. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణ దేవరాయలు 16వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. శ్రీకృష్ణ దేవరాయలు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇతను విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన తులువ వంశ ప్రభువు. ఈయన వంశం ఏది? తులు వంశం అన్నమాట. ఈయన తులువ వంశ ప్రభువు. తెలుగు సాహిత్యంలో ఈయన యొక్క యుగాన్ని ప్రబంధ యుగము అంటారు. శ్రీకృష్ణ దేవరాయల యొక్క యుగాన్ని ఏమంటారు? ప్రబంధ యుగము అని అంటారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇందాకే చెప్పాను నేను. శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప రాజే కాదు, గొప్ప కవి కూడా అని చెప్పాను కదా. కాబట్టి ఈ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యాన్ని రచించారు. ఆముక్తమాల్యద అంటే ఏమి? దీని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఏమీ లేదు. ఆముక్తమాల్యద అంటే మాల ధరించిన తర్వాత దానిని సమర్పించినటువంటి వ్యక్తి అని అర్థం అన్నమాట. ఈ కావ్యంలో అంటే ఏ కావ్యము? ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యము లేదా గ్రంథము. దీనిలో ప్రధానంగా మనకు గోదాదేవి కథ ఉంటుంది. ఈ ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథంలో ఏముంటుంది? గోదాదేవి యొక్క కథ అనేది ఉంటుందన్నమాట. ఆమె మాలను ధరించి శ్రీరంగనాథునికి సమర్పించింది. ఆమె ఏం చేసేది? ప్రతిరోజు మాలను ధరించి తర్వాత ఆ శ్రీరంగనాథునికి ఆ మాలను సమర్పించేదన్నమాట. ఈ ఆముక్తమాల్యదకే విష్ణు చిత్తీయం అనేటువంటి పేరు కూడా ఉంది. ఎవరి విష్ణు చిత్తీయుడు అంటే ఇందాక గోదాదేవి అన్నాం కదా, వాళ్ళ నాన్నని అన్నమాటేనా. ఈ ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథానికి ఏమని పేరుంది? విష్ణు చిత్తీయం అనేటువంటి పేరు ఉంది. ఈ ఆముక్తమాల్యదలో అంతేకాదు యామునాచార్యుడి యొక్క కథ కూడా ఉందన్నమాట. ఎవరు? యామునాచార్యుడి యొక్క కథ కూడా ఉంది. అది ఎక్కడ ఉంది అంటే ఆముక్తమాల్యదలో చతుర్దాశ్వాసంలో ఉంది. ఆముక్తమాల్యదలోని చతుర్దాశ్వాసంలో ఉంది. ఇంతకు ఈ యామునాచార్యుడు అనే ఎవరు అనేటువంటి సందేహం మీకు కలిగి ఉంటుంది కదా. మరి అతని గురించి తెలుసుకుందామా? ఇతనే అండి యామునాచార్యుడు. యామునాచార్యుడు. ఈ యామునాచార్యుడు ఎవరు అంటే గొప్ప వైష్ణవ భక్తుడు. గొప్ప వైష్ణవ భక్తుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి యొక్క భక్తుడు అన్నమాట. అతను ఏం చేసేవాడంటే ఎల్లవేళలా హరినామాన్ని జపిస్తూ వైష్ణవ దేవాలయాలను, ఇతను ఎవరు భక్తుడని చెప్పాను చూస్తారా ఇక్కడ? విష్ణుమూర్తి యొక్క భక్తుడు అన్నమాట. ఈ యామునాచార్యుడు విష్ణుమూర్తి యొక్క భక్తుడు. అంతేకాదు ఈయన ఏం చేసేవాడు? అనేక వైష్ణవ దేవాలయాలను సందర్శిస్తూ ఉండేవాడు. నిరంతరము విష్ణుమూర్తిని స్మరిస్తూ తర్వాత యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ఉండేవాడనమాట. ఈ యామునాచార్యుడు ఏం చేసేవాడని చెప్పాను? ఇతను విష్ణుమూర్తి యొక్క భక్తుడు. అనేక వైష్ణవ దేవాలయాన్ని సందర్శిస్తూ యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ నిరంతరము ఆ యొక్క విష్ణునామాన్ని స్మరించుకుంటూ జీవితాన్ని కొనసాగించేవాడనమాట. అంటే నిరంతరము ఆ విష్ణుమూర్తికి సేవ చేస్తూనే జీవితాన్ని గడిపేవాడనమాట. అంతేకాదు వైష్ణవ భక్తులను కూడా ఏం చేసేవాడు? యామునాచార్యుడు వైష్ణవ భక్తులను ఆదరించేవాడు. వైష్ణవ భక్తులను ఆదరించేవాడు. అందుకోసమని ఈ విష్ణుమూర్తికి కూడా
ఈ యామునాచార్యుడు అంటే ఎంతో ప్రేమ అన్నమాట. ఎందుకు? అతను గొప్ప భక్తుడు కాబట్టి, విష్ణు భక్తుడు కాబట్టి, గొప్ప శిష్యుడు కాబట్టి విష్ణుమూర్తికి ఈ యామునాచార్యుడు అంటే ఎంతో అభిమానము. మనం ఇంతవరకు యామునాచార్యుని గురించి చెప్పుకున్నాం కదా. అలాగే పాండ్య రాజ్యంలో పాండ్యరాజు ఉండేవాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మనము ఇప్పుడు ఇద్దరు రాజుల గురించి చెప్పుకుంటున్నాం, యామునాచార్యుడు, పాండ్యరాజు కదా. మరి ఇక్కడ యామునాచార్యులు అయిపోయింది. ఇప్పుడు మనము పాండ్యరాజు గురించి చెప్పుకుంటున్నాము. పాండ్య రాజ్యంలో పాండ్యరాజు ఉండేవాడు. పాండ్యరాజ్యంలో పాండ్యరాజు ఉండేవాడు. ఇతను ఎవరి భక్తుడంటే శివభక్తుడు. మనం ఇది ఇందాక ఏం చెప్పుకున్నాము? యామునాచార్యుడు వైష్ణవ భక్తుడు అని చెప్పుకున్నాం కదా. మరి పాండ్యరాజు ఎవరి భక్తుడంటే ఇతను శివభక్తుడు. ఇతను శివభక్తుడు. ఇతను ఏం చేసేవాడంటే శివభక్తులు కాని వారు ఉంటారు కదా, ఆ శివభక్తులు కాని వారిని నానా హింసలు పెట్టేవాడు. నానా హింసలు పెట్టేవాడు. చూసారా, ఇక్కడంతా ప్రజలు ఏం చేస్తున్నారు? భయపడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ అతను ఏం చెప్తున్నట్టు రాజు, ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవ మతాన్నే స్వీకరించాలి, విష్ణువునే పూజించాలి. ఎవరు కూడా అలా కాదు. ఇక్కడ ఏం చెప్తుంటాడు? ఈ పాండ్యరాజు అనేవాడు ఎవరు? శివభక్తుడు కాబట్టి ఎవరు కూడా వైష్ణవ మతాన్ని స్వీకరించకూడదు, అందరూ శివుణ్ణే స్మరించాలి. సారీ అండి, కొద్దిగా తప్పు చెప్పాను ఇందాక. మరొకసారి, పాండ్యరాజు శివభక్తుడు కాబట్టి ఇతను ఏం చెప్పాడు? తన రాజ్యంలోని ప్రజలంతా కూడా శైవ మతాన్నే స్వీకరించాలి, శివుణ్ణే పూజించాలి, విష్ణుమూర్తిని ఎవరు కూడా పూజించకూడదు. విష్ణు భక్తులను ఏం చేసేవాడు? ఇతను హింసించేవాడు అనమాట. ఎవరైనా విష్ణువును పూజించినారనుకోండి, ఈ పాండ్యరాజు ఆ విష్ణు భక్తులను ఏం చేసేవాడు? హింసించేవాడు, చాలా కష్టాలు పెట్టేవాడు అనమాట. ఇది భరించలేక చాలాసార్లు ప్రజలు ఎంతో బాధపడేవాళ్ళనమాట. చూసారా, ఇక్కడ పాండ్యరాజు వైష్ణవ భక్తులను ఎలా హింసిస్తున్నాడో. ఎవరైనా సరే వైష్ణవ మతాన్ని స్వీకరించి విష్ణుని పూజిస్తూ ఉంటే వారిని ఈ విధంగా ఈ పాండ్యరాజు హింసించేవాడనమాట. ఎందుకు? శైవ మతమే గొప్పది, వైష్ణవ మతం కంటే కూడా శైవ మతం గొప్పది, అందరూ శైవ మతాన్నే స్వీకరించాలి అని, ఎవరు విష్ణువుని పూజించకూడదు అని విష్ణు భక్తులను ఇలా హింసించేవాడనమాట. ఇది భరించలేక ప్రజలు ఏం చేసినారు? చాలాసార్లు విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. చూసారా, ఇక్కడ చాలాసార్లు ఈ ప్రజలంతా కూడా, ఈ పాండ్య రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏం చేసినారు? విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నారు. రాజ్యం అన్నాక మీకు అందరికీ తెలిసి ఉంటుంది, రాజ్యం అన్నాక అన్ని మతాల ప్రజలు ఉండవచ్చు కదా. హిందువులు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, ఇలా అన్ని మతాల ప్రజలలో ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఈ రాజు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అని ప్రజలు అనుకునేవారు. రాజు అన్నాక అన్ని మతాల ప్రజలను ప్రేమించాలి, కానీ ఎందుకు ఈ పాండ్యరాజు కేవలము శైవ మతను స్వీకరించిన వాళ్ళని ప్రేమిస్తున్నాడు, మిగతా వాళ్ళని హింసిస్తున్నాడు అనేటువంటి బాధతోని ఆ విష్ణుమూర్తిని ఆ పాండ్యరాజ్యంలోని ప్రజలు విష్ణుమూర్తితో మొరపెట్టుకునేవాళ్ళనమాట. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ పాండ్యరాజు యొక్క భార్య ఈమె. ఈ పాండ్యరాజు భార్య మాత్రం వైష్ణవ భక్తురాలు. భర్తేమో శివభక్తుడైతే అతని భార్య అయినటువంటి మాత్రం పాండ్యరాజు భార్య మాత్రం ఈమె వైష్ణవ భక్తురాలు అనమాట. ఈమె ఏం చేసేది? వైష్ణవ భక్తులను ఆదరించేది. ఎవరైతే వైష్ణవ మతాన్ని స్వీకరించుంటారు కదా, ఆ యొక్క ప్రజలను ఈమె ఏం చేసేది? ఆదరించేదన్నమాట. అంతేకాదు, రాజుకు తెలియకుండా విష్ణుమూర్తిని ఆరాధించేది. చూసారా, ఈ పాండురాజు యొక్క భార్య ఏం చేసేది? రాజుకు తెలియకుండా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండేది. ఎన్నోసార్లు తన భర్తకు కూడా చెప్పింది, ఏమని? నువ్వు వైష్ణవ భక్తులను ఈ విధంగా హింసించవద్దు అని చాలాసార్లు చెప్పింది. కానీ రాజు మాత్రము
వినలేదన్నమాట. అంతేకాదు ఈమె ఏం చేసేదంటే ఈ వైష్ణవ భక్తులకి ఆదరించేదన్నమాట. వాళ్ళకి దాన ధర్మాలు చేయడము చూసారా ఇక్కడ. పాండ్యరాజు యొక్క భార్య ఏం చేసేదంటే వైష్ణవ భక్తులను పిలిచి వాళ్ళని ఆదరించేదన్నమాట. రాజుకు తెలియకుండా ఈ పనులన్నీ చేసేది. అంతేకాదు రాజు కూడా చాలాసార్లు చెప్పి చూసింది, నువ్వు వైష్ణవ మతం చాలా గొప్పది, నువ్వు ఎందుకు వైష్ణవ భక్తిని స్వీకరించిన వాళ్ళని ఎందుకు హింసిస్తున్నావు, నీ పద్ధతిని మార్చుకొని ఎన్నోసార్లు తన భర్తకు భార్య చెప్పింది. కానీ పాండ్యరాజు మాత్రం భార్య మాట వినలేదు. చివరకు విష్ణుమూర్తి ఏమనుకుంటాడంటే ఎలాగైనా ఈ పాండ్యరాజు యొక్క మనసును మార్చాలి అని అనుకుంటారు. ఎవరు అనుకునేది? విష్ణుమూర్తి అన్నమాట. అనుకుని దీనికి సరైన వాడు ఎవరు అంటే అతనికి అర్థమైంది, ఎవరు? యామునాచారులే సరైన వాడు అని తెలుసుకొని విష్ణుమూర్తి యామునాచారులకి చెప్తాడు. విష్ణుమూర్తి ఈ పాండ్యరాజు యొక్క మనసును మార్చడానికి ఈ యామునాచార్యుడే సరైన వాడని గ్రహిస్తాడు. ఎందుకంటే ఈ యామునాచార్యుడు ఎవరు? గొప్ప విష్ణు భక్తుడు కాబట్టి యామునాచార్యుడే నేను ఎలాగైనా పాండ్యరాజ్యంలోకి వెళ్ళి అడుగు పెట్టగలనని అనుకుంటాడు. విష్ణుమూర్తి ఈ యొక్క యామునాచార్యులతో ఇలా చెప్తాడు, నువ్వు ఎలాగైనా ఆ యొక్క పాండ్యరాజ్యంలోకి అడుగుపెట్టి ఆ యొక్క పాండ్యరాజు యొక్క మనసును మార్చు అని చెప్తాడనమాట. కానీ అప్పుడు యామునాచార్యుడు ఏమంటాడు? నేను విష్ణు భక్తుణ్ణి, మరి నన్ను ఎలాగా వాళ్ళు లోపలికి రాణిస్తారు అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్తాడు, ఏమంటాడు? పాండ్యరాజు యొక్క భార్య ఎవరు? వైష్ణవ భక్తురాలు కాబట్టి నువ్వు ముందు ఆమెని దగ్గరికి వెళ్ళి ఆమె ప్రాప్తిని పొందు, ఆమెతో నీ వైష్ణవ భక్తి గురించి చెప్పు అంటాడు. సరే అంటాడు యామునాచార్యుడు. ఒకరోజు ఈ పాండ్యరాజు యొక్క భార్య దాన ధర్మాలు చేస్తుంటుందని చెప్పినాను కదా వైష్ణవ భక్తులకి. అక్కడికి వెళ్తాడు. ఎవరు? మన యామునాచార్యులు దాన ధర్మాలు చేసే చోటికి వెళ్ళి అతను మొత్తము వివరిస్తాడనమాట. ఆమె ఇచ్చేటటువంటి ధాన్యం ఉంటుంది కదా, ధనం ఉంటుంది కదా, ఆ దానాన్ని కూడా స్వీకరిస్తాడు. యామునాచార్యుడు ఈ యొక్క పాండ్యరాజు యొక్క భార్య ఇచ్చేటటువంటి దానాన్ని స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు, ఏమని? అమ్మ, నాదొక విన్నపం అని అంటాడు. అంటే ఆమె చెప్పు అంటుంది. అప్పుడు ఏమంటాడు? నేను వైష్ణవ మతం గురించి మీ రాజ్యంలోకి వచ్చి వాదోపవాదాలు చేసి నేను గెలుస్తాను అంటాడు. అర్థమవుతుందండి? ఏమీ లేదు, నేను మీ పాండ్య రాజ్యంలోకి వచ్చి రాజు ముందర వాదోపవాదాలు చేసి మీ రాజ్యంలో నేను గెలుస్తాను, వైష్ణవ మతం గురించి వాదోపవాదాలు చేసి నేను గెలుస్తాను అని ఆమెకు చెప్తాడనమాట. చెప్తే అయితే నేను గెలవడానికి మీరు నాకు అవకాశం ఇప్పించాలి అని అడుగుతాడు. ఎందుకు? నేను వైష్ణవ భక్తుని కాబట్టి, శైవుణ్ణి కాదు కాబట్టి రాజు నన్ను మీ రాజ్యంలోకి నన్ను రానివ్వడు, మీరే రాజును ఒప్పించాలి అని అంటాడు. అంటే అప్పుడు రాణి ఏం చేస్తుంది? చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా వైష్ణవ భక్తురాలే కదా. కాబట్టి యామునాచార్యుడు పాండ్య రాజ్యంలోకి వస్తే తన భర్త యొక్క మనసుని మారుస్తాడన్నటువంటి ఉద్దేశంతోనే ఆమె సరే అని చెప్తుంది. చెప్పి నా ప్రయత్నం నేను చేస్తాను, ఎలాగైనా నీకు అవకాశాన్ని ఇప్పిస్తాను అని చెప్తుంది. అంతేకాదు రాజు దగ్గరకు వెళ్తుంది. పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుంది? రాణిలాగా చెప్తుంది, ఏమండి మన రాజ్యంలోకి ఒక వైష్ణవ భక్తుడు రావాలి అనుకుంటున్నాడు. అతను మిమ్మల్ని తన పాండిత్యం చేత విష్ణు భక్తుడిగా మారుస్తానని చెప్తున్నాడు. మరి అతన్ని రమ్మంటారా అని ఆమె తన భర్తను అడుగుతుంది. ఆ భార్య చెప్పిన మాటలకు రాజుకు చాలా కోపం వస్తుంది. ఏమిటి? ఒక వైష్ణవ భక్తుడు మన రాజ్యంలోకి వచ్చి వైష్ణవ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పి నా మనసును మారుస్తాడా అనేసి అతనికి చాలా కోపం వస్తుంది. వచ్చి అతను అంత గొప్పవాడా, నన్నే మారుస్తాడా, అయితే రమ్మను అని చెప్తాడు. అయితే ఒక షరతు అంటాడు. ఏమి ఆ షరతు అంటే, అతను ఓడిపోతే అతను ఏం చేయాలి? రుద్రాక్షను ధరించి విభూది పూసుకొని
శివభక్తుడిగా మారిపోవాలి అని పాండ్యరాజు తన భార్యతో చెబుతాడు. అప్పుడు రాణి ఏమంటుంది? రాణిలా అంటుందన్నమాట. ఏమని అడుగుతుందంటే, మరి మీరు ఓడిపోతే అని ప్రశ్నిస్తుంది. అప్పుడు పాండ్యరాజు ఇలా చెప్తాడు, నేను ఓడిపోతే శంఖ చక్రాలు ముద్రించుకొని వైష్ణవుడిగా మారిపోతాను, రమ్మను అతనిని సభలోకి అని పిలుస్తాడు. యామునాచార్యుడు ఈ పాండ్యరాజ సభలోకి ప్రవేశించి అందరి పండితుల సమక్షంలో వాదోపవాదాలు చేసి చివరకు యామునాచార్యుడే గెలుస్తాడు. వైష్ణవమే సుప్రసిద్ధం అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ యామునాచార్యుడు పాండ్యరాజుని ఓడించాడు, వైష్ణవమే సుప్రసిద్ధమని నిరూపించాడు. అప్పుడు పాండ్యరాజు ఇలా అంటాడు, ఈ కుర్రవాడి ముందు నేను ఓడిపోయాను కాబట్టి నేను వైష్ణవ మతాన్నే స్వీకరిస్తాను అని అతను ఏం చేస్తాడు? వైష్ణవ మతాన్ని స్వీకరిస్తాడు. ఎవరు? పాండ్యరాజు. అతను శైవ భక్తుడైనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారము అతను ఓడిపోయాడు కాబట్టి వైష్ణవ మతాన్ని స్వీకరిస్తాడు. అంతేకాదు చాలా ఆనందించి ఆ యువకుడికి ఏం చేస్తాడు? అర్ధ రాజ్యాన్ని ఇస్తాడు. అతనికి, ఈ యామునాచార్యుడికి ఆ యువకుడైనా అతను గెలిచాడనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తాడు? అర్ధ రాజ్యాన్ని రాసి ఇస్తాడు. అంతేకాదు తన చెల్లెల్ని కూడా ఇచ్చి వివాహం చేస్తాడు. ఇక్కడ చూడండి, పాండ్యరాజు చెల్లెలి యామునాచార్యులకి ఈ పాండ్యరాజు అర్ధ భాగాన్ని ఇవ్వడంతో పాటు పాండ్యరాజు యొక్క చెల్లెల్ని కూడా ఇచ్చి వివాహము జరిపిస్తాడు. దానితో యామునాచార్యుడు చాలా ఆనందంతో ఉంటాడు. ఇలా యామునాచార్యుడికి రాజము, యోగము, తర్వాత యవనవతి అయినటువంటి భార్య దొరికేసరికి రాజ్యం వచ్చేసింది, యోగం వచ్చేసింది, యవనవతి అయినటువంటి భార్య కూడా దొరికింది. అన్ని భోగాలు వచ్చేసరికి చివరికి ఏమైపోయినాడు యామునాచార్యుడు? అతను విష్ణుమూర్తినే మర్చిపోతాడు. విష్ణుమూర్తిని మర్చిపోయి తను సుఖభోగాలు అనుభవిస్తూ ఎటువంటి పూజలు చేయకుండా విష్ణుమూర్తిని స్మరించకుండా ఉండిపోతాడు. చూసారా? ఇలాగున్న యామునాచార్యుడు తనకు పదవి, యోగము, రాజ్యము, యవనవతి అయినటువంటి భార్య వచ్చేసరికి ఎలా మారిపోయాడో. అతను ఎటువంటి పూజలు చేయటం లేదు, దేవాలయాలకు వెళ్ళడం లేదు, విష్ణుమూర్తిని స్మరించడం లేదు. దానితో విష్ణుమూర్తి, అరే నా భక్తుడేంటి ఇలా మారిపోయాడు, అతని మనసును తిరిగి ఎలా మార్చాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతే కదండి, గొప్ప భక్తులని ఏ దేవుడు వదులుకోవడానికి ఇష్టపడాడు. కాబట్టి విష్ణుమూర్తి ఏం చేస్తాడు? ఎలాగైనా తన భక్తుని మళ్ళీ తిరిగి తన వైపుకి మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా చేయాలబ్బా అని ఆలోచిస్తుంటాడు. అంతలో మనకు వైష్ణవ మత గురువు ఉన్నాడు ఒకతను. ఆయన ఇక్కడ చూడండి, శ్రీరామ మిశ్రుడు. వైష్ణవ మత గురువు ఎవరంటే శ్రీరామ మిశ్రుడు. విష్ణుమూర్తి ఈ శ్రీరామ మిశ్రుడు అనేటువంటి వైష్ణవ మత గురువు యొక్క మనసులోకి దూరి ఏం చేస్తాడు? యామునాచార్యుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ యామునాచార్యులు ఏం చేస్తాడు? ఆ గురువుని చూసేసరికి ఎంతో సంతోషిస్తాడు. సంతోషించి శ్రీరామ మిశ్రుడు దగ్గరకు వెళ్తాడనమాట. యామునాచార్యుడు శ్రీరామ మిశ్రునితోని మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటల సందర్భంలో శ్రీరామ మిశ్రుడు యామునాచార్యులతో ఇలాగా అంటాడు. ఏమని? ఇదివరకులా నువ్వు విష్ణుమూర్తిని పూజించడం లేదు అని అంటాడు. యామునాచార్యుడు అప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు నేను చాలా గొప్ప సంపన్నుడను, నా భోగాలు అనుభవించడానికే నాకు సమయం లేదు, నాకు ఇంకా విష్ణుమూర్తితో ఇక సంబంధమే లేదు అని అంటాడనమాట. అతని మాటలు విన్నటువంటి శ్రీరామ మిశ్రుడు ఇతనికి ఇంకా ధనం యొక్క పిచ్చి ఎక్కువగా అయిపోయింది, ఇతన్ని మార్చడం కొంచెం కష్టమని గ్రహించి ఎలాగైనా ఇతన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్తాడు. శ్రీరామమిశ్రుడు ఇక్కడ ఈ యొక్క యామునాచార్యుని యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఏమని? ఇతనికి ధనం పైన ఎక్కువగా వ్యామోహం ఉంది కాబట్టి ఇతన్ని ఎలాగైనా ధనం మీద ఆశ చూపించి ఇతను మళ్ళీ తిరిగి విష్ణు భక్తునిగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఇతనికి ఏమని చెప్తాడంటే,
నీ పూర్వీకులు గొప్ప నిక్షేపాన్ని దాచిపెట్టారు. నిక్షేపం అంటే మీ నిధి. అర్థమవుతుందా? నీ పూర్వీకులు గొప్ప నిక్షేపాన్ని దాచిపెట్టారు. నాతో పాటు వస్తే నేను నీకు చూపిస్తాను అని అంటాడు. ఎవరనేది? శ్రీరామమిశ్రుడు. ఎవరితోని? యామునాచారులతోని అంటాడనమాట. అంటే వెంటనే డబ్బు మాట వినగానే, నిధి అనే మాట వినగానే యామునాచారుడు ఏమంటాడు? నిధి అనగానే యామునాచారులకు ఎంతో ఆనందం కలుగుతుంది. శ్రీరామమిశ్రునికి వెంటనే వెళ్ళిపోతాడు అతని వెంట. శ్రీరామవిష్ణుడు అతన్ని తీసుకొని వెళ్తాడు. చూసారా? ఇది అన్నమాట. నిధి దాచిపెట్టారు నీ పూర్వీకులని చెప్పేసరికి యామునాచారుడు వెంటనే శ్రీరామమిశ్రునితోని అతని వెంట వెళ్తాడనమాట. ఎక్కడుంది చూపించు అంటే అతన్ని అలాగనే తీసుకొని వెళ్తూ యామునాచార్యుల్ని చివరకు శ్రీరామమిశ్రుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? శ్రీరంగనాథుని దేవాలయంలోకి తీసుకొని వెళతాడు. అర్థమవుతుందా? ఏం లేదండి, యామునాచార్యునికి ధనం యొక్క వ్యామోహం ఎక్కువైందని గ్రహించి నీ పూర్వీకులు ఒక నిధిని పెట్టారు, అది నీకు చూపిస్తాను రా అంటే వెంటనే ఈ యామునాచార్యుడు ఏం చేస్తాడు? శ్రీరామమిశ్రుని వెంట బయలుదేరితే ఈ శ్రీరామమిశ్రుడు ఏం చేస్తాడు? యామునాచార్యుని వెంట పెట్టుకొని పోయి ఎక్కడ ఉంది నిధి అని అడుగుతుంటే రా చూపిస్తా అని శ్రీరంగనాథుని దేవాలయం లోపలికి తీసుకొని వెళతాడు. తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి ఉంటాడు కదా, ఆ విష్ణుమూర్తి ముందు నిలబెట్టడము జరుగుతుంది. అతని ముందు నిలబెట్టి చూడు అని చూపిస్తాడు. విష్ణుమూర్తిని చూసినాక కూడా ఈ యొక్క యామునాచార్యుడు ఎక్కడ ఉంది నిధి అని అడుగుతాడు. విష్ణుమూర్తిని చూశాక కూడా అతనికి తన విష్ణు భక్తుడని, అతను రాజభోగాలతో అతన్ని విస్మరించానని ఏవి అతనికి గుర్తు రాలేదు. ఎందుకంటే అతనికి ధనం మీద వ్యామోహం అనేది ఎక్కువైపోయింది. ఎప్పుడు సంపద వస్తుందా, తీసుకొని వెళదామా అనేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు యామునాచార్యుడు. ఎక్కడ నిధి అని మరలా అడుగుతాడు. చూపిస్తా ఉండు అని శ్రీరంగనాథుని యొక్క పాదాలు చూసారా? ఈ శ్రీరంగనాథుని యొక్క పాద పద్మముల వైపు చూడు అని చెబుతాడు శ్రీరామమిశ్రుడు. శ్రీరామమిశ్రుడు చెప్పినట్లనే యామునాచార్యుడు శ్రీరంగనాథుని యొక్క పాదపద్మముల వైపు చూస్తాడు. అలా చూసేసరికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి గంటల శబ్దాలు, తర్వాత ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా ఏం చేస్తాయంటే అతనిలో ఏదో తెలియని చైతన్యాన్ని కలిగిస్తాయి. అంటే అతనికి పూర్వం ఏమి అనేది అన్నీ కూడా అతనికి ఒక్కొక్కటి గుర్తు వస్తూ ఉంటుందన్నమాట. ఎలాగా? ఆ యొక్క దేవాలయంలోని గంటల శబ్దాలు, ధూపదీప నైవేద్యాలు అవన్నీ కూడా అతనిలో చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. అతను పూర్వం ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా మారిపోయాడు అనేటువంటి సంకేతాలని ఈ యొక్క గంటలు, శబ్దాలు, ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా ఒక్కొక్కటి అతనికి సంకేతాలని ఇస్తూ ఉన్నాయి. అప్పుడు యామునాచార్యుడు ఇలా అనుకుంటాడు. ఏమనుకుంటాడు? నేను ఈ రాజ్యం అనేటువంటి వ్యామోహంలో పడి జీవాత్మ పరమాత్మలో కలిసే సమయానికి నేను ఇలా మారిపోయానేంటా అనేసి తన తప్పును తాను తెలుసుకొని మళ్ళీ అతను తిరిగి ఏమైపోతాడు? వైష్ణవ భక్తుడిగా మారిపోతాడు. చూసారా? మరి తిరిగి ఏమైపోయినాడు యామునాచార్యుడు? ఆ యొక్క ధన వ్యామోహాన్ని, రాజ్యం యొక్క వ్యామోహాన్ని వదిలిపెట్టి తిరిగి మళ్ళీ ఏమైపోయినాడు? వైష్ణవ భక్తుడిగా మారిపోయాడు. రాజ్య వ్యామోహాన్ని వదిలిపెట్టాడు. అంతేకాదు అతను తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి రాజు అనేవాడు ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు రాజనీతి అంటే ఏమిటి, రాజ్య పరిపాలన ఎలా చేయాలో చెప్పి వైష్ణవ భక్తుడిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు యామునాచార్యులు. ఇంతకు యామునాచార్యుడు తన కుమారుడికి రాజనీతి గురించి చెప్పాడని చెప్పాను కదా, మరి ఏమని చెప్పాడో తెలుసుకుందామా? యామునాచార్యుడు తన కుమారుడికి ఏమని రాజనీతి గురించి ఏం చెప్పాడో మనం ఇప్పుడు తెలుసుకుందాము. రాజు అనేవాడు, ఇక్కడ మీరు ఒక చిత్రాన్ని చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాజు ప్రజల యొక్క కష్టాలని తెలుసుకుంటున్నాడు కదా. కాబట్టి మొదట యామునాచార్యుడు చెప్పింది ఏమంటే, రాజు అనేవాడు
ప్రజల యొక్క సమస్యలను, తర్వాత ప్రజల యొక్క కష్టాలను శ్రద్ధగా ఫస్ట్ వినాలి. మొదట ఏం చేయాలి? ప్రజల యొక్క కష్టాలను, సమస్యలను శ్రద్ధగా విని వాటిని పరిరక్షించి ప్రజలను కాపాడాలి. అతనే నిజమైన రాజు అని యామనాచార్యుడు తన కుమారుడికి చెప్పడము జరిగింది. అంతేకాదు ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి కదా, రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన బాధ్యతలను చెడ్డవాడికి అప్పగించకూడదు. చెడ్డవారికి అస్సలకి కూడా ముఖ్యమైన బాధ్యతలను అప్పగించకూడదు. ముఖ్యమైన బాధ్యతలను చెడ్డవాడికి అప్పగిస్తే ఏమవుతుంది? వాడు అతను ముందే చెడ్డవాడు కాబట్టి అతను సరిగా నిర్వర్తించడు. కాబట్టి చెడ్డవాళ్ళకి ముఖ్యమైన బాధ్యతల్ని అప్పగించకూడదు. రాజుకు తగినటువంటి మంత్రి లభించకపోతే ఏం చేయాలి? తానే స్వయంగా రాజనీతిని అనుసరించి పరిపాలించాలి. అర్థమవుతుందా? సరైన మంత్రి లేకపోతే ఏం చేయాలి? తానే స్వయంగా రాజనీతిని అనుసరించి పరిపాలించాలి. అంతేకాదు ఇంకా ఏం చెప్పాడు యామనాచార్యుడు తన కుమారునితోని? గుణహీనుడైనటువంటి వారిని మంత్రిగా నియమించకూడదు. గుణహీనుణ్ణి మంత్రిగా నియమించకూడదు. ఎందుకంటే గుణహీనుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే గుమ్మడికాయ వంటి ముత్యం లాంటివాడు అనమాట. గుణహీనుడు ఎలాంటి వాడు? గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు. మీకు అందరికీ తెలుసు గుమ్మడికాయ ఎలా ఉంటుంది? చాలా లావుగా ఉంటుంది. మరి ఆ గుమ్మడికాయంత సైజులో మనకు ముత్యం ఉందనుకోండి, దాన్ని మనము మెడలో వేసుకోలేము. వేసుకున్నా ఏమవుతుంది? అది మనకు బరువు అయిపోయి మనకు మెడ నొప్పి అనేది వస్తుంది. అంటే అలా ధరించలేము, దాన్ని ఊరికే పెట్టలేము. కాబట్టి అంటే ఎందుకు పనికిరాదనమాట. కాబట్టి గుణహీనుడు గుమ్మడికాయంత ముత్యం లాంటి వాడు అని ఇక్కడ పోల్చడము జరిగింది. కాబట్టి గుణహీనుణ్ణి మనము ఎప్పుడు కూడా మంత్రిగా నియమించకూడదు. అర్థమవుతుందా? మొదట ఏం చెప్పినాడు? ప్రజల యొక్క కష్టాలను మొదట తెలుసుకొని వాటిని పరిష్కరించాలి. తర్వాత పరిష్కరించడంతో పాటు చెడ్డవాడికి ఎప్పుడు కూడా ముఖ్యమైన బాధ్యతలను అప్పగించకూడదు. తర్వాత ఇంకేమి? గుణహీనుణ్ణి మంత్రిగా నియమించకూడదు. ఎవరు మంత్రి దొరకకపోతే ఏం చేయాలి? తానే రాజనీతిని అనుసరించి రాజు పరిపాలనని కొనసాగించాలన్నమాట. చూసారా చిత్రాలు ఎంత బాగా సేకరించానో? చాలా కష్టపడ్డానండి వీటి కోసం. అంతేకాదు రాజు అనేవాడు ఏం చేయాలి? రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవాలి. చూసారా ఇక్కడ రాజు అనేవాడు ఏం చేయాలి? రాజ్యాన్ని విస్తరిస్తూ ఉండాలి, ఆదాయాన్ని పెంచుకుంటూ పోవాలన్నమాట. ఎందుకు? ఆదాయం బాగుంటేనే కదా ప్రజల్ని బాగా చూసుకునేది. కాబట్టి రాజు అనేవాడు తన యొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవాలి, ఆక్రమించుకుంటూ పెద్దగా చేసుకుంటూ పోవాలన్నమాట. కాబట్టి రాజు అనేవాడు రాజ్యాన్ని విస్తరిస్తూ పోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. అంతేకాదు కాలువలను, చెరువులను వీటిని తవ్వించాలి. రాజు అనేవాడు ఏం చేయాలి? కాలువలను, చెరువులను తవ్వించి ఏం చేయాలి? వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. విన్నారా? రాజు అనేవాడు ఏం చేయాలి? యుద్ధాలు చేస్తాడు కదా రాజు అంటేనే. కాబట్టి రాజు అనేవాడు ఏం చేయాలి? రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవాలి, ఆదాయాన్ని పెంచుకుంటూ పోవాలి. అంతేకాకుండా కాలువలను, చెరువులను తవ్వించాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. తర్వాత ధనము పంట రూపంలో పేదవారు కట్టే పన్ను ఉంటుంది కదా, ఆ పన్నును రాజు ఏం చేయాలి? తగ్గించాలి. ఎప్పుడైనా సరే ప్రజల నుంచి ఎక్కువ పన్నుల్ని వసూలు చేయకూడదు రాజు. ఎందుకంటే ప్రజలని కష్టపెట్టకూడదు అనమాట. కాబట్టి ధనము పంట రూపంలో పేదవారు కట్టేటువంటి పన్నును రాజు అనేవాడు ఏం చేయాలి? తగ్గించాలన్నమాట. అంతేకాదు కరువు కాటకాలు అనేటువంటివి వస్తుంటాయి కదా, వర్షాలు పడక, పంటలు సరిగా పండక, అతివృష్టి అనావృష్టిలు జరిగినప్పుడు మనకు పంటలు చేతికి రావు. కాబట్టి ఈ కరువు కాటకాలలో దేశం వదిలిపోతున్నటువంటి కరువు కాటకాలతోని దేశాన్ని వదిలిపోతున్నటువంటి ప్రజల్ని ఏం చేయాలి? రాజు కాపాడాలి. ఏం చేయాలి? కాపాడాలి. అంతేకాదు రాజు ఏం చేయాలి? రాజుకు హితులెవరు, అహితులెవరు? హితులు అంటే ఎవరు? రాజు యొక్క మేలుని కోరేవారు. అహితులు అంటే ఎవరు? రాజు యొక్క మేలును కోరని వాళ్ళు.
కాబట్టి రాజు అనేవాడు తనకు హితులెవరు అహితులు ఎవరు అని ఒక కన్నేసి ఉంచాలన్నమాట. అంటే ఒక కన్నుతోని గమనిస్తూ ఉండాలన్నమాట. ప్రతి నిమిషం కూడా తన మేలు కోరేవారెవరు, తన కీడు కోరేవాళ్ళు ఎవరు అని రాజు ఎప్పుడు కూడా ఈ హితులపైన అహితులపైన ఒక కన్నేసి ఉంచాలి. ఇక్కడ ఏముంది చూడండి, ఎలుగుబంటి కదా. ఈ ఎలుగుబంటి ఏం చేస్తుంది, చెట్టు యొక్క కొమ్మ పైన కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. మీరు గమనించుంటారు, కానీ అంటే మనం ఎప్పుడు చూసినాము అంత దగ్గర నుంచి. ఇలా ఎలుగుబంటి చెట్టు కొమ్మ పైన నిద్రిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తుందంటే ఎలుగుబంటి నిద్రపోతూ ఉన్నా ఒక కన్ను తెరిచి మెలకువగా ఉండి అన్నీ జాగ్రత్తగా గమనిస్తుంటుంది. ఒక కన్ను మాత్రమే మూసి నిద్రపోతుంది. అలాగే రాజు కూడా ఏం చేయాలి, అంతే జాగ్రత్తగా అన్ని విషయాలను గమనిస్తూ ఉండాలన్నమాట. ఇంటిలో సుఖాలను అనుభవించుకుంటూనే అన్నిటినీ గమనిస్తూ ఉండాలి. చూసారా, ఎలుగుబంటి ఒక జంతువే ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి, అంటే ఎప్పుడు ఆపద వస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో అది ఆ విధంగా నిద్రిస్తూ ఉంటుందన్నమాట. అలాగనే రాజు అనేవాడు కూడా ఏం చేయాలి, ఇంటి లోపల సుఖాలు అనుభవిస్తూ నిద్రపోతున్నా ఇంటి బయట తనకు ఎవరైనా కీడు తలపెడుతున్నారా అని నిరంతరము గమనిస్తూ ఉండాలి. అర్థమవుతుందా? ఏమి లేదు, రాజు అనేవాడు ఇంటి లోపల సుఖంగా నిద్రిస్తున్నప్పటికీ, సుఖాలను అనుభవిస్తున్నప్పటికీ ఇంటి బయట ఉన్నటువంటి శత్రువులపైన ఒక కన్ను వేసి ఉంచాలన్నమాట. ఎందుకు, వీరు రాజు పైన ఎప్పుడైనా దాడి చేయొచ్చు. శత్రువులు అనేవాళ్ళు చెప్పి రారు కాబట్టి శత్రువులు ఎప్పుడైనా దాడి చేయవచ్చు. కాబట్టి రాజు అనేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. రాజు తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించకూడదు. చూసారా, రాజు అనేవాడు ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేసినారనుకోండి వెంటనే శిక్షించకూడదన్నమాట. అతనిపైన కోపాన్ని ప్రదర్శించకూడదు. సమయం వచ్చే వరకు కోపాన్ని అణుచుకోవాలి. సమయం చూసి దోషిని శిక్షించాలి. ఎందుకంటే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత అతను తప్పు చేయలేదని తెలిస్తే మనం బాధపడాలి. కాబట్టి ఎవరైనా తప్పు చేసినా రాజు అనేవాడు ఏం చేయాలి, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు. సమయం చూసుకొని అతన్ని శిక్షించడము చేయాలి. తర్వాత ఎప్పుడు కూడా నీతి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. రాజు అనేవాడు ఎలా ఉండాలి, నీతి మార్గాన్ని అసలు విడిచిపెట్టకూడదు. రాజ్యంలో ఏం జరుగుతుందో తానే స్వయంగా తిరుగుతూ తానే పావు భాగం మాత్రమే స్నేహితుల ద్వారా తెలుసుకోవాలి. మిగతా భాగం అంతా కూడా ముక్కాల భాగం ఏం చేయాలి, రాజే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి తన ప్రజల యొక్క కష్టాలను సుఖాల గురించి తెలుసుకోవాలన్నమాట. అంటే రాజు అనేవాడు ఊరిక ఉండి కోటలో ఉండి తన యొక్క స్నేహితుల ద్వారా తన యొక్క సైన్యం ద్వారా ప్రజల యొక్క కష్టాలని తెలుసుకోకూడదన్నమాట. ఏం చేయాలి, రాజు అనేవాడు తానే రాజ్యంలో ఏమేమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తానే తెలుసుకోవాలన్నమాట. స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలి. ఇక్కడ చిత్రాన్ని చూసారా, ఇక్కడ రాజు కంటే గొప్పవాళ్ళనమాట. మరి రాజు కంటే గొప్ప వాళ్ళతో రాజు అనేవాడు ఎలా ఉండాలి అంటే, రాజు కంటే గొప్ప వాళ్ళతో రాజు నమ్రతతోని గౌరవంతోని ఉండాలి. అర్థమవుతుందా? రాజు అనేవాడు తనకంటే గొప్ప వాళ్ళతో నమ్రతతో గౌరవంతో ఉండాలి. మరి రాజుతో సమానమైన వారితో ఎలా ఉండాలి, రాజుతో సమానమైన వారితోని స్నేహంగా ఉండాలి. నేను ఇక్కడ ఈ పిక్చర్ ఎందుకు పెట్టానంటే, చేసినారు కదా, స్నేహం అంటేనే మనము కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి రాజు అనేవాడు తనతో సమానమైన వారితో ఎలా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. మరి రాజు కంటే తక్కువ వాళ్ళతో రాజు అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఇక్కడ చూసారా, రాజు కంటే తక్కువ వాళ్ళు అంటే పేదవాళ్ళు కావచ్చు కదా, వాళ్ళందరితోని రాజు వాళ్ళ పట్ల రాజు ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలి మీరే చెప్పండి. సాధారణంగా పేదవారితో ఎలా ఉంటారు, ఎవరైనా సరే దయతోని కరుణతోని ఉంటారు కదా, సాధారణమైన వ్యక్తులే. కాబట్టి ఒక రాజు అనేవాడు తనకంటే తక్కువ వాళ్ళతో ఎలా ఉండాలి, దయతోని కరుణతోని ఉండాలన్నమాట. అంతేకాదు నిజాయితీ పరులైన వాళ్ళు ఎవరో తన రాజ్యంలో
రాజు అనేవాడు గుర్తించాల. నిజాయితీపరులైన సేవకులు ఉంటారు కదా, ఆ సేవకులను రాజు ఏం చేయాలి, గుర్తించి వారిని గౌరవించాలన్నమాట. ధనంతో సత్కరించాలి. ఇక్కడ చూడండి, డబ్బు ఇస్తున్నాడు. ఇలాగ రాజు అనేవాడు వారు చేసినటువంటి సేవను గుర్తించి వారిని ధనంతో సత్కరించాలి, బహుమతులు ఇవ్వాలి. ఎలా బహుమతులు ఇవ్వాలి అంటే పనస చెట్టులాగా ఇవ్వాలి. మీ అందరికీ తెలిసి ఉంటుంది, పనస చెట్టు అనేది ఎటువంటి పూత ఉండదు, రాదు, కానీ సడన్గా అనుకోకుండా ఎన్నో పండ్లు కాస్తాయి. అలాగనే రాజు అనేవాడు ఏం చేయాలి, సేవకులను ఆశ్చర్యపరిచే విధంగా బహుమతులు వాళ్ళకి ఇవ్వాలి అని ఇక్కడ మనకు ఉద్దేశం అన్నమాట. అంటే రాజు అనేవాడు సేవకుల పట్ల ఎలా ఉండాలి, ఒక పనస చెట్టు ఏ విధంగా అయితే మనకు ఫలాలని చెప్పకుండా ఇస్తుందో, అలాగనే రాజు అనేవాడు కూడా రాజ్యంలో సేవకులను గుర్తించి మంచి వాళ్ళని, నీతిపరులకు వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ ఉండాలన్నమాట. అంతేకాదు రాజు అనేవాడు రాజు యొక్క అనుచరుల స్వభావాలను తెలుసుకుంటూ ఉండాలి. రాజు యొక్క అనుచరులు సాధారణంగా ఎన్ని రకాలు, 3 రకాలుగా ఉంటారండి రాజు యొక్క అనుచరులు. ఎవరంటే హితులు, హితాహితులు, అహితులు. ఈ జవాబు కూడా మనకి క్వశ్చన్ వస్తుంటుంది, చాలా ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా వినండి. రాజు యొక్క అనుచరులు ఎంతమంది, ఎన్ని రకాలు అని అడుగుతారు. కాబట్టి రాజు యొక్క అనుచరులు 3 రకాలుగా ఉంటారు. ఒకరు హితులు, 2 హితాహితులు, 3 అహితులు అన్నమాట. మరి హితులు అంటే ఎవరు అని మీకు ఎవరో చెప్తాను. హితులు అంటే రాజు మేలు కోరే వారిని హితులు అంటారు. అంటే వీరు నిరంతరం కూడా రాజు యొక్క మేలును కోరుతూ ఉంటారనమాట. ఇంతకు ఎవరు వాళ్ళు అంటే వైద్యులు, పండితులు, కవులు, పురోహితులు, జ్యోతిష్కులు. మరొకసారి, రాజు మేలు కోరేవాళ్ళు ఎవరంటే వైద్యులు, పండితులు, కవులు, పురోహితులు, జ్యోతిష్యులు. వీళ్ళంతా కూడా నిరంతరము ఎల్లప్పుడూ రాజు యొక్క మేలును కోరుతూనే ఉంటారు. తర్వాత రెండో వాళ్ళు ఎవరు, హితాహితులు. హితా ప్లస్ అహితులు, హితాహితులు. అంటే వీరు మొదట హితులుగానే ఉంటారు, అంటే మంచివారుగానే ఉంటారు. కానీ పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల ఏదైనా ఆశ చూపిస్తే, డబ్బు ఆశ చూపిస్తే ఏమైపోతారు, వాళ్ళు అహితులుగా మారిపోతారన్నమాట. అంటే రాజుకి కీడు చేసేలాగా మారిపోతారు. వీళ్ళని హితాహితులు అని అంటారు. వీరు రాజు మేలు కోరుకుంటారు, కానీ ఇతర ప్రలోభాలకు లోనైపోయి ఏం చేస్తారు, అహితులుగా మారిపోతారు. ఉదాహరణకు ఎవరంటే ద్రోహులు అన్నమాట. ఎవరు, ద్రోహులు. ఉదాహరణకు అర్థం కావాలంటే మీరు సినిమాలో చూపిస్తుంటారు, ఎవరైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటారు, అప్పుడు వాళ్ళతో బాగా ఉంటారు, క్లోజ్గా ఉంటారు. తర్వాత వాళ్ళ జాబ్ నుంచి తీసేసినారనుకోండి, వారు పోయి వేరే కంపెనీలో చేరుతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ రాజు తనను జాబ్ నుంచి తీసేశారనేసి అతన్ని మీద కక్షతోని వేరే యొక్క సీక్రెట్స్ అన్నీ తీసుకుపోయి వేరే కంపెనీకి చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఆశ చూపిస్తే వాళ్ళ మనసు అనేది మారిపోతుందన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. కాబట్టి హితాహితులు అంటే ఎవరంటే ద్రోహులు అని చెప్పవచ్చు. తర్వాత మూడో వాళ్ళు అహితులు. వీరు ఎప్పుడు కూడా రాజు యొక్క మేలునని కోరరు, ఎప్పుడు కోరరు. వీరికి అసలు రాజు అంటేనే పడదన్నమాట. కాబట్టి రాజు అహితులకు చాలా దూరంగా ఉండాలి. ఈ అహితులను రాజు దూరంగా ఉంచాలి. అర్థమవుతుందా? ఈ విధంగా యామునాచార్యుడు రాజనీతిని అనుసరించి రాజు అనేవాడు రాజ్యాన్ని పరిపాలించాలి అని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో బోధించారు కదా, అదే అతను తన కుమారునికి చెప్పడము జరిగింది. అర్థమైందా అండి? మీకోసమని చాలా కష్టపడి ఈ యొక్క చిత్రాలను నేను సేకరించి వీటిని కట్ చేసి అతికించి చెప్పడం జరిగింది. మరొకసారి టూకీగా చెప్తానండి. రాజు అనేవాడు ప్రజల యొక్క కష్టాలను ముందుగా తెలుసుకొని వారి యొక్క కష్టాలను ఏం చేయాలి, తీర్చాలన్నమాట. తర్వాత చెడ్డవారికి ముఖ్యమైన కార్యాలను మనము అప్పచెప్పకూడదన్నమాట. తర్వాత ఏం చెప్పినాడు, గుణహీనునికి మంత్రిగా పెట్టకూడదు. ఎందుకంటే అతను గుమ్మడికాయ అంత
ముత్యం లాంటి వాడనమాట. కాబట్టి గుణహీనుని ఎప్పుడు కూడా మంత్రిగా నియమించుకోకూడదు. తర్వాత ఏం చెప్పినాడు, రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవాలి, ఆదాయాన్ని పెంచుకుంటూ పోవాలి రాజు అనేవాడని చెప్పడం జరిగింది. తర్వాత చెరువులను కాలువలను తవ్వించాలి అని చెప్పడము జరిగింది. ఆ చెరువులను కాలువలను తవ్వించి ఏం చేయాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయం పంటలు బాగా పండించాలి అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పినాడు, పంటల రూపంలో ధనం రూపంలో రాజుకి ఇచ్చేటటువంటి పన్నులను రాజు అనేవాడు తగ్గించాలి. తర్వాత కరువు కాటకాలు వచ్చి ప్రజలు వేరేదే పోతుంటారు కదా, వేరే ఊళ్ళకి వలస పోతుంటారు కదా, వారిని రాజు అనేవాడు ఆదుకోవాలి. తర్వాత రాజు తనకు హితులెవరు అహితులెవరో అని ఒక కన్నేసి ఉంచాలన్నమాట. ఎలా వేయాలంటే ఇక్కడ చూస్తారు కదా, ఎలుగుబంటి అనేది ఎప్పుడు కూడా ఒక కన్నును మూసుకొని ఒక కన్ను తెరుచుకొని నిద్రపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నటువంటి ఉద్దేశంతో. అలాగనే రాజు అనేవాడు కూడా తన రాజ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు దాడి చేస్తారో అనేటువంటి ఉద్దేశంతో రాజు అనేవాడు తన ఇంటిలో సుఖాలను అనుభవిస్తూనే ఒక కన్నుని బయట వేసి ఉంచాలన్నమాట. ఎందుకంటే శత్రువులు అనేవాళ్ళు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, రాజు అనేవాడు అప్రమత్తంగా ఉండాలి. తర్వాత రాజు అనేవాడు తొందరపడి ఎవరిని కూడా శిక్షించకూడదు. ఒకవేళ అతను తప్పు చేసినప్పటికీ సమయాన్ని చూసుకొని ఆలోచించి ప్రజలను శిక్షించాలి. ముందుగా తొందరపడి శిక్షించకూడదు. తర్వాత తన యొక్క రాజ్యం ఉంటుంది కదా, తన సామ్రాజ్యంలో జరిగేటటువంటి విషయాలన్నింటినీ కూడా ముక్కాలు భాగము అన్నీ కూడా ఏం చేయాలి, తనే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి రాజ్యంలోని విషయాలను తెలుసుకోవాలి. కేవలం కొద్ది భాగం మాత్రమే, తన పావు భాగం మాత్రమే తన స్నేహితుల ద్వారా రాజ్యం యొక్క విషయాలను తెలుసుకోవాలి. తర్వాత రాజు అనేవాడు తనకంటే గొప్ప వాళ్ళతో ఎలా ఉండాలి, నమ్రతతోని గౌరవంతో ఉండాలి. తర్వాత రాజు అనేవాడు తనతో సమానమైన వాళ్ళతో ఎలా ఉండాలంటే స్నేహపూర్వకంగా ఉండాలి. రాజు కంటే తక్కువగా ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలంటే దయతో, జాలితో, కరుణతో ఉండాలి. తర్వాత రాజు యొక్క అనుచరులు 3 విధాలుగా ఉంటారు. వాళ్ళు హితులు, అహితులు, హితాహితులు కదా. హితులు అంటే రాజు యొక్క మేలు కోరేవారిని హితులు అంటారు. ఉదాహరణకి మనకి ఇందాక చెప్పాను, వైద్యులు, పురోహితులు, జ్యోతిష్యులు కదా, వీరంతా కూడా పండితులు, వీళ్ళంతా కూడా మనకు హితులు కిందికి వస్తారు. తర్వాత హితాహితులు అంటే వీరు మొదట రాజు అంటే ఇష్టమే ఉంటుంది, రాజు యొక్క మేలును కోరుతారు. కానీ ఏదైనా ప్రలోభాలకు లోనైపోయి రాజుకు వ్యతిరేకంగా వెళ్ళడము జరుగుతుందన్నమాట, రాజుకు ద్రోహం చేయడం జరుగుతుంది. ఇంతకీ ఎవరు ఈ హితాహితులు అంటే ద్రోహులని చెప్పొచ్చు. తర్వాత అహితులు అంటే వీరు ఎప్పుడు కూడా రాజు యొక్క రాజు యొక్క మేలును కోరారనమాట. కాబట్టి ముఖ్యంగా రాజు అనేవాడు ఈ అహితులను దూరంగా ఉంచాలి అని మనకు యామనాచార్యులు తన కుమారునికి రాజనీతిని గురించి బోధించడం జరిగింది. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి.